అంతర్జాతీయ వార్తలు చూస్తే మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో రోజురోజుకు ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. మరోవైపు శాంతి భద్రతలు దారుణంగా తయారయ్యాయి. పాకిస్తాన్కు చెందిన తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ తరచూ ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి దేశంలోకి ప్రవేశించి భద్రతా సిబ్బందిని దాడి చేసి పారిపోతున్నాయి. దీనికంతటికీ పొరుగునే ఉన్న భారత్ కారణమంటూ తమ అక్కసును తీర్చుకుంటోంది పాక్. ప్రస్తుతం మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మాత్రం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఇటు ఇండియా కానీ అటు అమెరికా కానీ కాదని స్వయంకృత అపరాధమే అని తేల్చివేశారు. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం. పాకిస్తాన్లో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు పతనావస్థకు చేరుతోంది. ఎంత ప్రయత్నించినా టెర్రర్ దాడులను ఆపలేకపోతోంది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ టెర్రరిస్టులు దేశంలో ప్రవేశించి భద్రత సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఏరిపారేస్తున్నారు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా తయారయ్యింది. ప్రస్తుతం పాక్ ఆర్థిక కష్టాలు, శాంతి భద్రతలకు ప్రధాన కారణం ఇండియా అని, ఇండియా కుట్ర వల్లే దేశం ఈ స్థితికి వచ్చిందని అక్కడి రాజకీయ నాయకుల నుంచి మీడియా కోడై కూస్తోంది. ఈ తర్కానికి మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యకు ఇటు ఇండియా కానీ అటు అమెరికా కానే కాదు, ఇదంతా స్వయం కృతాపరాధమే అని తేల్చేశారు. మన కాళ్లపై మనమే కాల్చుకున్నామని ఆయన మంగళవారం నాడు లాహోర్లో మాట్లాడుతూ అన్నారు. కాగా మాజీ ప్రధాని తన విమర్శలను పరోక్షంగా దేశంలో శక్తివంతమైన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ను ఉద్దేశించింది అనేది బహిరంగ రహస్యం. ఈరోజు పాకిస్తాన్ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి రుణాలు ఇవ్వకపోతే పూట గడిచే పరిస్థితి లేకుండా పోయింది. దీనంతటికీ ఇటు ఇండియాను అటు అమెరికాను ఆఫ్ఘనిస్తాన్ను ఆడిపోసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అన్నారు సీనియర్ షరీఫ్. కాగా పాకిస్తాన్లో ఎన్నికల సీజన్ మొదలయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో దేశంలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఇదిలా ఉండగా లాహోర్లో ఆయన తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందిన నాయకులతో ఎన్నికల గురించి టికెట్టు ఆశిస్తున్న ఆశావహులతో మాట్లాడారు. కాగా నవాజ్ షరీఫ్ 4వసారి ప్రధానమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి ఆయన లండన్ నుంచి పాకిస్తాన్కు వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనపై కేసులను తిరగదోడడంతో ఆయన లండన్కు పారిపోయారు. ప్రస్తుతం ఖాన్ జైల్లో ఉన్న నేపథ్యంలో షరీఫ్ లండన్ నుంచి పాకిస్తాన్కు చేరుకున్నారు. తన పార్టీకి చెందిన సహచరులతో ఆయన మాట్లాడుతూ తనను 1993 అటు తర్వాత 1999, 2017లో తన పదవీకాలం పూర్తి కాకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పరోక్షంగా పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్పై తన అక్కసును వెళ్లగక్కారు. 2018లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ను ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. దీనివల్ల దేశం ఈ రోజు ఈ స్థితికి వచ్చిందన్నారు షరీఫ్. దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని 73 ఏళ్ల షరీఫ్ అన్నారు. పనిలో పనిగా ఆయన దేశంలోని జడ్జీలను కూడా వదల్లేదు. మిలిటరీ డిక్టేటర్లకు జడ్జీలు పూలదండలు వేయడమేమిటని ఆయన నిలదీశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రధానమంత్రి విషయానికొస్తే జడ్జీలు కళ్లు మూసుకొని తీర్పిస్తూ షరీఫ్ గద్దె దిగాల్సిందేనని తీర్పిచ్చారని అన్నారు. పార్లమెంట్ రద్దును జడ్జీలు ఎలా అనుమతి ఇస్తారని నవాజ్ షరీఫ్ ప్రశ్నించారు. పనిలో పనిగా ఆయన మాజీ ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ పై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2017లో తనను అధికారం నుంచి దించడానికి మూల కారకుడు జనరల్ ఫయాజ్ అని మండిపడ్డారు. కాగా జనరల్ ఫయాజ్ హమీద్తో పాటు ఇతరులపై పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఓ కేసు నమోదయ్యింది. ఒకవేళ నవాజ్ షరీఫ్ జైలు నుంచి విడుదలైతే తాము 2 ఏళ్ల పాటు చేసిన కష్టం వృధా అవుతుందని ఫయాజ్ తన గురించి అన్నారని షరీఫ్ గుర్తు చేశారు. పాకిస్తాన్లో అరెస్టును తప్పించుకోవడానికి షరీఫ్ లండన్ పారిపోయారు. సుమారు 4 సంవత్సరాల పాటు లండన్లో ఉన్న ఆయన ఈ ఏడాది అక్టోబర్లో తిరిగి పాకిస్తాన్కు చేరుకున్నారు. 4వసారి ప్రధానమంత్రి కావాలని చూస్తున్నారు. కాగా ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఏ ఒక్కరూ 3 సార్లు ప్రధానమంత్రి అయిన దాఖలాలు లేవు.
గత సోమవారం నాడు మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన సహచరులతో మాట్లాడుతూ 1999లో ఉదయం పూట తాను దేశ ప్రధానమంత్రిని, సాయంత్రానికి తాను హైజాకర్నని ముద్ర వేశారన్నారు. అలాగే 2017లో తనను అధికారం నుంచి తప్పించారు. తన కుమారుడి నుంచి వేతనం తీసుకోలేదని, దానికి తనకు శిక్ష విధించారని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వారు అంటే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ తనను తప్పించి వేరే వ్యక్తిని ప్రధానమంత్రి పీఠంపై తెచ్చి కూర్చోబెట్టారని అన్నారు. తనకు బద్ద శత్రువైన ఇమ్రాన్ ఖాన్ను తీసుకొచ్చి ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టారని నవాజ్ షరీఫ్ అన్నారు. గత గురువారం నాడు దేశ ప్రజలనుద్దేశించి మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మాట్లాడారు. తాను దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా సేవలందించారని చెప్పారు. 2017, 2014-17 వరకు తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ సీనియర్ జడ్జీలపై ఒత్తిడి తెచ్చి తనను ప్రధానమంత్రి పదవి నుంచి బలవంతంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నతాధికారులు సీనియర్ జడ్జీల ఇళ్లకు వెళ్లి వారిని బెదిరించి తనను పదవి నుంచి తొలగించారన్నారు నవాజ్. దీంతో వారు బలవంతంగా తనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారన్నారు నవాజ్. ఇదిలా ఉండగా గత వారం అల్ అజీజియా స్టీల్ మిల్ అవినీతి కేసులో షరీఫ్ నిర్దోషిగా కోర్టు తీర్పిచ్చింది. దీంతో పాటు నవాజ్ షరీఫ్ను అవెన్ఫీల్డ్ నిధుల దుర్వినియోగం కేసులో కూడా షరీఫ్కు క్లీన్ చిట్ లభించింది. కాగా ఇదే కేసుకు సంబంధించి జూలై 2018లో ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష కోర్టు విధించింది. దీంతో పాటు మరికొన్ని అవినీతి కేసుల్లో కూడా నవాజ్ షరీఫ్కు ఊరట లభించింది. దీంతో ఆయన నిరభ్యంతరంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఎన్నికల వేడి రాజుకుంది. అక్కడ ఎన్నికలు కేవలం ఒక ప్రహసనం మాత్రమే. మిలిటరీ ఎవరు ప్రధాని కావాలో వారే ప్రధానమంత్రి అవుతారు. కాగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నా ఇప్పటికీ ఆయన ప్రజాదరణ మాత్రం చెక్కు చెదరలేదు. మరి మిలిటరీ అధికారులు ఈసారి షరీఫ్కు ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు.